ఆర్ఆర్ మేసనరీ వాల్ అనేది అరౌండ్ 2 ఫీట్ థిక్నెస్, అలాగే 1.5 ఫీట్ థిక్నెస్లో మనం నిర్మించుకుంటాము. అలా నిర్మించుకునేటప్పుడు ఆ యొక్క ఆ లేయర్ అంటే మనం ఏదైతే ఆర్ఆర్ మేసనరీ వాల్ మనం కన్స్ట్రక్ట్ చేస్తామో ఆర్ఆర్ మేసనరీ వాల్ యొక్క థిక్నెస్ అనేది ఒక్కొక్క లేయర్ థిక్నెస్ అబౌట్ 6 to 8 ఇంచెస్ హైట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 6 to 8 ఇంచెస్ హైట్ ఆ వాల్ వచ్చినప్పుడు మనము ఆ యొక్క బాండ్ స్టోన్ అనేది ప్రొవైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బాండ్ స్టోన్ అనేది అట్లీస్ట్ ఒక 8 to 10 ఫీట్ డిస్టెన్స్ ఆఫ్ ఎవ్రీ లేయర్ అది ప్రొవైడ్ చేసుకోవాలి. ఆ బాండ్ స్టోన్ అనేది యాక్చువల్గా వెయిట్ ఆఫ్ ఆర్ఆర్ మేసనరీ వాల్ అనేది హెవీగా ఉంటుంది. హెవీగా ఉండటం వల్ల మనం 2-3 లేయర్స్ కట్టిన తర్వాత బాండ్ స్టోన్స్ కనుక వినియోగించకపోయినట్లయితే వాల్ ఇలా స్ట్రైట్గా మనం రెండు వైపుల నుంచి దారం కట్టుకుని అంటే అలైన్మెంట్ కట్టుకుని సో దాని ప్రకారంగా కట్టుకుంటూ పోయినప్పుడు ఆ వెయిట్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్గా వాల్ విడిపోయే అవకాశం ఉంటుంది. సో ఇది జరగకుండా ఉండాలంటే ఆ బాండ్ స్టోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గమనించుకోవాలి. మనకు కనుక డెప్త్ ఆఫ్ ఫిల్లింగ్ ఎక్కువ ఉన్నట్లయితే కింద ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా 2 ఫీట్ విడ్త్ ఆర్ఆర్ మేసనరీ వాల్ తీసుకుంటాము. అలాగే దానిపైన మళ్ళీ అంటే కొంచెం నెక్స్ట్ ఒక అప్ టు గ్రౌండ్ లెవెల్ 2 ఫీట్ హైట్ తీసుకుంటే అబోవ్ ది గ్రౌండ్ లెవెల్ స్టెప్డ్ ఫుటింగ్ అంటాం దీన్ని మనం. ఈ స్టెప్డ్ ఫుటింగ్ అనేటువంటి ప్రాసెస్లో డెప్త్ ఆఫ్ ఫిల్లింగ్ ఎక్కువగా ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే బిలో ది గ్రౌండ్ లెవెల్లో 2 ఫీట్ వాల్ కనుక నిర్మించుకున్నట్లయితే అబోవ్ ది గ్రౌండ్ లెవెల్ వచ్చినప్పుడు 1.5 ఫీట్ వాల్ కట్టుకోవచ్చు. అలా కట్టుకుని దానిలో మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు ఏదైతే రిక్వైర్డ్ సాయిల్ అది మొరం కావచ్చు, ఆ మొరం తర్వాత మనం కనుక ప్లాంట్స్ కనుక గ్రో చేసుకోవాలి అనేటువంటి ప్రదేశాల్లో రెడ్ సాయిల్ కూడా ఫిల్లింగ్ చేసుకునే దానికి వీలుంటుంది.